అమెరికాలో జాత్యహంకారం పేట్రేగిపోతుంది. జాతి వివక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాలో ఇటీవలి కాలంలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. భారతీయులను మానసికంగా వేధిస్తున్న ఘటనలతో పాటు మా దేశం నుండి వెళ్లిపోండి అంటూ దాడులకు తెగబడుతున్నారు. ట్రంప్ సర్కార్ కావాలనే భారతీయులను టార్గెట్ చేసిందా? ఇండియన్లపై విద్వేషం చిమ్ముతున్న ట్రంప్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? భారతీయులపై దాడుల వెనుక ప్రభుత్వ హస్తముందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారతీయులపై విపరీతంగా దాడులు పెరిగిపోతున్నాయి. మరోవైపు భారత్పై కూడా ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలు కఠినతరమయ్యాయి. మాస్ డిపోర్టేషన్లు, అరెస్టులు, చట్టబద్ధ ప్రవేశాలపై ఆంక్షలు విధిస్తూ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం విరుచుకుపడుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్న వలసదారులపైన ట్రంప్ పాలన కఠిన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% టారిఫ్స్ విధించడంతో రెండు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మరోవైపు భారత్ రష్యాకు మరింత దగ్గరవడంతో పాటు చైనాతో సంబంధాలు మెరుగుపడటం అమెరికన్ రాజకీయవేత్తల్ని కలవరపరుస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్ మద్దతుదారులైన రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్లు బలుపు మాటలు మాట్లాడుతున్నారు. అమెరికా భారతీయ వర్కర్లు, విద్యార్థులతో పాటు మన దేశాన్ని కూడా టార్గెట్ చేసింది. ట్రంప్ వ్యక్తిగత కక్షతోనే భారీగా సుంకాలు విధించారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనను నామినేట్ చేయాలని భారత్ను కోరారని, దానికి మోడీ నిరాకరించడంతో అక్కసు పెంచుకున్నారు. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. 4 రోజుల కాల్పుల తర్వాత ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చి యుద్ధాన్ని ఆపేశాయి. అయితే అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు భారత్, పాక్ వారును తానే ఆపానంటూ ట్రంప్ గాలి ఊదుతూనే ఉన్నారు. దీన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అసలు అమెరికా జోక్యమే లేదని, తమ రెండు దేశాలే మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాయని తెలిపింది. అంతర్జాతీయ వేదిక మీద కూడా ట్రంప్ క్లెయిమ్ను అడ్డంగా కొట్టిపడేసింది భారత్. ప్రధాని మోడీ కూడా దీన్ని చాలాసార్లు స్పష్టం చేశారు. కానీ ట్రంప్ మాత్రం ఇప్పటికీ ఛాన్స్ వస్తే చాలు భారత్ పాక్ యుద్ధం తానే ఆపానని గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. సుంకాల సాకు చూపి కాల్పులు విరమించేలా చేశానని కూడా చెప్పారు. కానీ భారత్ ముందు ట్రంప్ ఆటలు సాగలేదు. నోబెల్ శాంతి బహుమతికి కూడా భారత్ ట్రంప్ను నామినేట్ చేయలేదు. పాకిస్తాన్ వంత పాడింది, కానీ ఇండియా మాత్రం ఛీ పొమ్మంది. ఇదే భారత్పై అదనపు సుంకాలు విధించడానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం వలస విధానాల్లో తన కఠిన వైఖరిని మరోసారి బలంగా చాటింది. H-1B వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తూ తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమించుకోవడం ద్వారా అమెరికన్ యువత ఉద్యోగాలు కోల్పోతుందట. లేబర్ డిపార్ట్మెంట్ తరపున ఒక సంచలన ప్రకటన వీడియోను విడుదల చేసింది. ఈ యాడ్ ఉద్యోగాలు కోల్పోతున్నట్లు బాధపడుతున్న అమెరికన్ల భావోద్వేగాలను హైలైట్ చేస్తూ H-1B వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారని పరోక్షంగా ఆక్షేపించింది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఈ వీడియోలో మరో వివాదాస్పదమైన అంశం కూడా ఉంది. ముఖ్యంగా H-1B వీసా దుర్వినియోగంపై సంస్థలను నిందించినప్పటికీ ఆ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. అయితే ఈ ప్రకటన చూసిన వారంతా భారతీయ టెక్ నిపుణులను లక్ష్యంగా చేసుకునే ఈ వీడియో చేశారని చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ వివరిస్తున్నారు. కానీ అమెరికన్లు మాత్రమే ఆ వీడియోకు మద్దతిస్తున్నారు. విదేశీయులు, ముఖ్యంగా భారతీయుల వల్లే తమకు ఉద్యోగాలు దక్కడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అమెరికాకు భారతీయులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం ట్రంప్ యంత్రాంగం చేస్తుంది. మొత్తంగా అమెరికన్ల చర్యలు చూస్తే భారత్ను, భారతీయులను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.